శ్రీ సత్యసాయి జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్కు చెందిన సజద్ హుస్సేన్గా గుర్తించారు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి, చెప్పండి. సో జిల్లాలో ఉగ్రవాద లింకులు దొరకటం నిజంగా ఆందోళనకరమని చెప్పాలి. ఏం చెప్తున్నారు పోలీసులు? గతంలో దొరికిన ఇద్దరి ద్వారానే వీళ్ళ సమాచారం కూడా తెలిసినట్టు తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తోంది? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఏంటి మీద ఇన్పుట్స్? ఖచ్చితంగా, ఎందుకంటే దేశ ద్రోహుల భరతం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే హోటళ్లలోనూ లేకపోతే కిరాణా షాపుల్లోనూ గుడ్డుచప్పుడు కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఇక్కడి నుంచి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి సమాచారం కావచ్చు, వారితో వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, యాక్టివ్ గా ఉంటున్న వారికి సంబంధించి ఒకవైపున కేంద్ర నిఘా సంస్థల సమాచారం కావచ్చు, లేకుంటే మరోవైపున ఎన్ఐఏ నుంచి కావచ్చు వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ అరెస్టులు జరుగుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి నూర్ మహమ్మద్ ని అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా మరో ఇద్దరిని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అంటుంది. వీరిలో మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ షేక్ అస్లాం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జర్ హుస్సేన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పుట్టపర్తికి తరలించారు. అక్కడ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం అంటుంది. ఎందుకంటే ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడం, అదేవిధంగా వాట్సాప్ గ్రూపులు యాక్టివ్ గా ఉండడం, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారాన్ని వారితో షేర్ చేసుకుండడం, ఇట్లాంటి విషయాలని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అందుకే ఇప్పటికే నూర్ మహమ్మద్ అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి యూపీ, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి నేరుగా ధర్మవరంకి, అదేవిధంగా పుట్టపర్తికి ఈ ప్రాంతాలు రహస్యంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఎలా ఉంది అంటే ఏదో హోటల్లో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. అక్కడ స్థానికులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండేది, వాళ్ళ మోడస్ ఏంటి అనేది ఏదైనా బయటపడిందా శివారెడ్డి? మీరేమైనా ఇన్ఫర్మేషన్? ఎందుకంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించి యువకుల్ని ఆకర్షితులయ్యేలా వీరు చేస్తున్నట్లుగా సమాచారం అంటుంది. ఎందుకంటే ప్రధానంగా దేశం పైన ద్వేషాన్ని పెంచడం, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి సహకరించేలాగా ఇక్కడున్న స్థానిక యువతను రెచ్చగొట్టేలా వారి ప్రసంగాలు కావచ్చు, లేకుంటే వాట్సాప్ ద్వారా జరుగుతున్న వివిధ సందేశాత్మక కథనాలు కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సాహిత్యం కూడా ఏదైతే ఉగ్రవాదకు సంబంధించిన సాహిత్యం ఉంటుందో వాటిని కూడా షేర్ చేస్తూ వారిని ఉగ్రవాద సంస్థల వైపు తీసుకెళ్లడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతున్నది. అందుకే ఇప్పటిదాకా నూర్ మహమ్మద్ గత కొన్నేళ్లుగా ధర్మవరం కేంద్రంగా ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన అత్యంత ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అయితే అట్లాంటి వాడిని పట్టుకున్నారు. అక్కడి నుంచి అతన్ని విచారించిన తర్వాత మరో ఇద్దరు తనకు సహకరిస్తున్నారని చెప్పడంతోనే ఒకవైపున మహారాష్ట్ర నుంచి ఒకరిని, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.